డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. బికాజ్ నేను బెంగళూరుకి వెళ్ళే ముందు నా దగ్గర ఒక చెక్ లిస్ట్ ఉంది, అది కంప్లీట్ చేసుకొని వెళ్ళాలని చెప్పాను కదా. దాంట్లో నెక్స్ట్ ఇదే. నాకు ఏ స్కిన్ ఇష్యూ ఉంది అనేది నేను తెలుసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. సో ఒకసారి డాక్టర్తో కన్సల్ట్ అయిన తర్వాత నేను మీకు కూడా క్లారిటీగా చెప్తాను. అండ్ అక్కడ ఎట్లా ఉంటుంది ఏంటి అని నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో లెట్స్ గో. నాకంటే ముందు మా మమ్మీ ఈ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిందనమాట ఫర్ లాంగెస్ట్ ఆఫ్ టైం. అండ్ అప్పటి నుంచి మేము ఇంకా ఈవిడ దగ్గర ఫిక్స్ అయిపోయామన్నమాట, ఈ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి. సో దట్ ఈస్ వై వీఆర్ వెరీ సర్టన్ విత్ దిస్ డాక్టర్ ఇట్ సెల్ఫ్. అందుకే ఎప్పుడైనా కూడా ఇక్కడికి వెళ్తామన్నమాట ఫర్ ఎనీథింగ్ న్యూ టు ఎక్స్పెరిమెంట్, ఫర్ ఎనీథింగ్ ఓల్డ్ ఆల్సో తన దగ్గరికి వెళ్తామన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ గోయింగ్ ఫర్ సచ్ అ బిగ్ డిసిజన్ దిస్ ఇస్. దీనికి కూడా ఈ డాక్టర్ దగ్గరికే వెళ్తున్నాం. We reached and the doctor was a bit busy, so I was reading about the treatment I was going to get today. అండ్ ఆ ట్రీట్మెంట్ గురించి ఏమేంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అది ఇది అని మొత్తం తెలుసుకుంటున్నాను అనమాట. సో ఇట్ వాస్ జస్ట్ వెయిట్ ఫర్ అస్ టు బిట్ కొద్దిగా వెయిట్ చేయాల్సి వచ్చింది. డాక్టర్ కొద్దిగా బిజీగా ఉన్నారంట. అండ్ ఐ థాట్ ఈ గ్యాప్లో నేను బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసుకుంటా అండ్ బ్రేక్ఫాస్ట్ చేసేద్దామని. బికాజ్ వీ వెంట్ అ బిట్ ఎర్లీ అక్కడికి అండ్ నేను బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా నాకు కుదరలేదు. సో నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేద్దామని అనుకున్నాను అనమాట. సో వీఆర్ ఆర్డరింగ్ బ్రేక్ఫాస్ట్, సిట్టింగ్ దర్ అండ్ చిట్ చాటింగ్ అండ్ వీఆర్ డూయింగ్ ద పేమెంట్ ప్రాసెసెస్ అండ్ అన్నీ చేస్తుండే అనమాట. సో ఇక్కడ మేము అదే చేస్తుండే. సో మేము ఉన్న ఫ్లోర్ ఇట్ ఈస్ జస్ట్ ఫర్ కన్సల్టింగ్ అంట. పైకి వెళ్ళాలంటే ఏదైనా ట్రీట్మెంట్స్ చేయించుకోవాలంటే. సో పైన ఫ్లోర్కి వెళ్ళాము. ఇట్ వాస్ సో గుడ్ లుకింగ్ అనమాట. నేను ఫస్ట్ టైం వస్తుండే ఆ పైన ఫ్లోర్లోకి అండ్ ఇట్ ఈస్ సో గుడ్ లుకింగ్. ఐ టుక్ సమ్ పిక్చర్స్ అండ్ క్రేజీ ఉన్నాయి అనమాట ప్లేస్. గైస్, సో నేను ఇంకా డాక్టర్ని కన్సల్ట్ చేయలేదు. బట్ డాక్టర్ని కన్సల్ట్ చేసే ముందు they asked me to change my clothes. And so basically ఏంటంటే నా స్కిన్ వెరీ సెన్సిటివ్ అనమాట. సో అండ్ ఏ రేజర్ అయినా కూడా, ఏ వ్యాక్సింగ్ అయినా కూడా స్కిన్ మీద పెడితే నాది హ్యాండ్ అంతా ర్యాషెస్ రావడం లేకపోతే బర్న్ అవ్వడం ఇట్లా అవుతుంటుంది అనమాట. అండ్ ఫర్ దాట్ రీజన్ నేను లేజర్ హెయిర్ రిమూవల్ చేయించుకుంటున్నాను. అండ్ రీసెంట్లీ నేను కొద్దిగా వెయిట్ లాస్ అయ్యాను అనమాట. అండ్ బికాస్ ఆఫ్ దాట్ ఆల్సో నా స్కిన్ చాలా ఏమంటారు రఫ్గా అయిపోయింది అనమాట. సో డాక్టర్ సజెస్ట్ చేశారు లాస్ట్ టైం ఏంటంటే ఇఫ్ ఐ గెట్ దిస్ లేజర్ హెయిర్ రిమూవల్ ఇట్ విల్ బీ బెటర్ అని చెప్పేసి. సో అందుకే నేను ఇంకా ఫైనల్గా చాలా రోజులు డిలే చేసామన్నమాట. ఐ థింక్ ఒక 1 year డిలే చేసి ఉంటాం ఆల్రెడీ దీన్ని. బట్ ఫైనలీ వచ్చేసాము అండ్ ఐఎమ్ గెటింగ్ మై లేజర్ హెయిర్ రిమూవల్ డన్. సో లెట్స్ గో. సో నేను నియరెస్ట్ బ్రేక్ఫాస్ట్ ప్లేస్ నుంచి గీ కారం దోశ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. టు బీ ఆనెస్ట్ గైస్, నాకు గీ అంటే అస్సలు నచ్చదనమాట. లైక్ ఇట్ హాస్ నెవర్ బిన్ వన్ ఆఫ్ మై గో టు కంఫర్ట్ ఫుడ్స్. బట్ దిస్ దోశ ఎంత గీ ఉండిందంటే దానికి, బట్ స్టిల్ ఐ లవ్డ్ ఇట్ వెరీ మచ్ అండ్ ఐ వాజ్ లైక్ అ బిట్ షాక్డ్ అనమాట. ఎందుకంటే నాకు ఇది నచ్చడం ఏంటబ్బా, దీంట్లో ఇంత గీ ఉంది కదా అని అనుకున్నా నేను. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐ లైక్డ్ ఇట్. అండ్ వాళ్ళ అల్లం చట్నీ కూడా క్రేజీ ఉండే అండ్ ఐ డోంట్ లైక్ అల్లం చట్నీ టూ గైస్. అండ్ ఫైనలీ ట్రీట్మెంట్ అయిపోయింది అండ్ నేను బ్యాక్ వచ్చేసినాను అనమాట. మమ్మీ నన్ను దింపేసి వెళ్ళిపోయింది బికాస్ ద ట్రీట్మెంట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్. అండ్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా అన్నారు ఇట్స్ బెటర్ టు లీవ్. ఐ కేమ్ అరౌండ్ 9 o'clock అండ్ ఐ లెఫ్ట్ అరౌండ్ 5-6. సో యా. అండ్ దెన్ ఫైనలీ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మ్యాచ్కి కూర్చున్నాను అనమాట. ఐఎమ్ అ వెరీ బిగ్ SRH ఫ్యాన్ గైస్. సో నేను మ్యాచ్కి కూర్చున్నా అండ్ మై మదర్ వాజ్ రికార్డింగ్ అండ్ ద ఫస్ట్ వికెట్ పడ్డది. నాకైతే ఏడుపు వచ్చింది అనమాట. అభిషేక్ శర్మ వికెట్ ఎప్పుడు పోతుంటుంది అనమాట. ఐ ఫెల్ట్ సో బ్యాడ్. బట్ దెన్ ఇట్స్ అ గేమ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే అండ్ వీ వన్ దట్ మ్యాచ్ అండ్ దట్ మేడ్ మీ ఫీల్ really really happy. So just look at me having fun and being sad at the same time guys. So it's just crazy for me, an IPL experience. Mama come and sing, queen
బందాం కింగ్ దల్లా దల్లా పిపి డుంగ్ మల్ల మాది బోర్డ్ రింగ్ గోల్డెన్ స్పారో యు నెక్ల ఆరో నీల లైఫ్ రొంబ సారో మాస్క్ ఆఫ్ సోరో నమ పైన హీరో నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంటది గైస్, అంటే వీళ్ళకి నేను ముట్టానా లేదా అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటది. ఎందుకంటే లుక్ ఎట్ దెమ్, నో వీళ్ళు డాన్స్ చేయరు అసలుకి. నేను పాటలు పెట్టుకొని పిచ్చిదానిలాగా ఎగురుతుంటా, నన్ను చూసి పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తుంటారు. టూ బ్యాడ్ గైస్, టూ బ్యాడ్. హాయ్ గైస్, సో బెంగళూరుకి వెళ్ళే ముందు నేను చేయాల్సిన పనులలో ఇంకా లాస్ట్ పని అనమాట ఇదే. సో ఫామ్కి వచ్చాను, కావాల్సిన ఫ్రూట్స్ తీసుకొని ఫ్రెష్లీ కట్ చేసి ఫ్రూట్స్ తీసుకొని డైరెక్ట్గా వెళ్దాము మా ఫ్రెండ్స్ కోసము అని వచ్చామన్నమాట. సో అదే నాన్న కోపేస్తున్నాడు అక్కడ. అండ్ యా, సో అందుకే వచ్చామన్నమాట. వెళ్ళి ఒకసారి షాడో లారాన్ కూడా కలిసి బాయ్ చెప్పేసి వెళ్దామని అనుకున్నాను. సో కొద్దిగా ఫ్రూట్స్ కట్ చేసుకొని కొద్దిసేపు ఇక్కడే ఎంజాయ్ చేసి, ఈరోజు నైట్ నా బస్ అనమాట. సో ఆ టైంకి ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. సో బెంగళూరు వాపస్ వెళ్ళే ముందు వన్ లాస్ట్ టైం ఈ ఫామ్ వైబ్స్ని ఎంజాయ్ చేద్దామని నేను వచ్చాను అనమాట ఫామ్కి. అండ్ ఐ నో నేను మీకు ఫామ్ని ఈ కొద్ది రోజుల్లో చాలా ఎక్కువ చూపించేశానని, బట్ యా ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ అండ్ నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట. అందుకే మీకు కూడా ఓకే ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చూపిస్తున్నాను అనమాట. అండ్ చూడండి, నేను అక్కడ ఏమంటే ఒక మంచి కాయ తీసుకొని చూసి దాన్ని మంచి దులిపేసుకొని చెట్టుగా తింటున్నాను అనమాట. సీరియస్లీ గైస్, ఇట్లాంటివి మీరు ఏ ఫామ్కి వెళ్ళి చేయగలరు? బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఫార్మ్స్లో ప్రాఫిట్ కోసం ఎక్కువ పెస్టిసైడ్స్ వేస్తారేమో, ఏదైనా పురుగుల మందు చాలా వేస్తారేమో, బట్ వీ నెవర్ డూ. ఎందుకంటే మాకు ప్రాఫిట్ కాదు కదా ఇంపార్టెంట్, మేము ఎక్కడ సెల్ చేసేది లేదు, మా కోసమే కదా. సో ఆ లెవెల్ ఆఫ్ ఫన్ నేను ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. అండ్ నేను లాస్ట్ టైం మీకు పనసకాయ చెట్టు చూపించడం మర్చిపోయాను అనమాట. బట్ పైన పెరుగుతున్నాయి, ఎన్ని పెరుగుతున్నాయో చూడండి. దిస్ లైక్ అ బిగ్గెస్ట్ ట్రీ. నెక్స్ట్ టైం మల్బరీస్ చూపించలేదు ఎందుకంటే అప్పుడు పూత మాత్రమే ఉండింది, బట్ ఫ్రూట్స్ లేకుండే. సో యా సారీ, పిందెలు మాత్రమే ఉండే అండ్ అవి పెద్దగా పెరగలేదు. సో నేను చూపిస్తాను అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్కటి ఇంతుంటాయి, ఇంకా పొడుగు వస్తాయి. ఇవి ఇంకా ఫ్యాట్ అయితే ఇంకా పొడుగు అవుతాయి, ఇవి ఇంకా కొద్దిగా పచ్చిగానే ఉన్నాయి. నా చెయ్యి అంత ఉన్నాయి, ఒక్కొక్క ఫింగర్ అంత ఉంది, ఇది అంత పెద్దగా ఉన్నాయి అన్నమాట. బట్ అండ్ దే ఆర్ వెరీ స్వీట్. అవి ఇప్పుడు పచ్చిగా ఉన్నాయి కూడా చాలా బాగున్నాయి, చాలా స్వీట్గా ఉన్నాయి అసలుకి. ఈ లైన్ మొత్తం ఈ సైడ్ అంతా మల్బరీ ట్రీస్. నేను మొన్న ఫ్లవర్స్ తీసినారు కదా, అవి చూడండి ఫ్రూట్స్ అయిపోతున్నాయి అప్పుడే. అసలుకి నేను చాలా షాక్లో ఉన్నాను అనమాట, ఇంత ఫాస్ట్గా పెరుగుతాయి ఆ ఫ్రూట్స్ అని. బట్ మొన్న ఫ్లవర్ ఉండే ఓన్లీ, ఇప్పుడు ఇది ఫ్రూట్ అయిపోయింది. దిస్ ఇస్ కొబ్బరి మామిడి చెట్టు గైస్. ఇదైతే స్టార్టింగ్లో చిన్నగా ఉండే అనమాట ఫ్రూట్స్. అప్పుడు మమ్మీ ఫస్ట్ కదా అని పీకేసి ఇంకా మంచిగా పెరగడానికి వాటికి ఛాన్స్ ఇస్తే ఇది 4 అంటే 4 కాయలు ఇచ్చింది ప్రస్తుతానికి. మా ఫ్యామిలీకి సరిపోయేటట్టు ఇచ్చింది. క్రేజీ ఉన్నాయి అసలుకి. ఇది అంట ఇంత కొబ్బరికాయ అంత తయారైతాయి అంట, అందుకే వీటి పేరు కొబ్బరి మామిడికాయ అంట. క్రేజీ. నేను నిన్ననే వీటి ఫోటో చూసిన అనమాట. సో నాకైతే షాకింగ్ అనిపించింది, ఇంత పెద్దగా కూడా ఉంటాయి ఆ కాయలని. ఇది ఆల్రెడీ ఇంత పెద్దగా అయిపోయింది, ఇది ఇంకా పెద్దగా అవుతుంది అంట. క్రేజీ. చూడాలి దీని టేస్ట్ ఎట్లా ఉంటుందో. నేనైతే ఎప్పుడు తినలేదు.
ఇంత క్రేజీ ఉండి ఇంత సన్నగా పొడుక బనానాస్ ఉన్నట్టే ఉన్నాయన్నమాట. సో ఇవి పెరిగితే అంట వీటి ఫ్లెష్ ఎంత సన్నగా అయిపోతుంది అంటే బనానా పీల్ చేసుకొని తిన్నట్టు తినేయచ్చంట. అంటే ఇది గ్రో అయ్యే కొద్దీ దాని స్కిన్ చాలా పల్చగా అయిపోద్దంట. సో దాన్ని ఇట్లా బనానా పీల్ చేసుకొని తినేయచ్చంట. ఎంత క్రేజీగా ఉన్నాయంటే ఇవి చూడండి. అసలుకి మన ఫామ్ ఉండడం అంటే అడ్వాంటేజ్ ఇదే. అసలుకి ఏమేమి మన దగ్గర ఎంత ఫ్రీక్వెంట్గా దొరకని ఫ్రూట్స్ అన్నీ కూడా మనం తెచ్చుకొని పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఫామ్లో మేము ఫస్ట్ టైం గ్రాఫ్టింగ్ ట్రై చేస్తున్నాం అనమాట. నాన్న కూడా ఎక్స్పెరిమెంటే చేస్తున్నాడు. మా ఇంటి పక్కన ఒక ఫామ్ ఉండిందనమాట, మ్యాంగో ఫామ్. ఫుల్లీ మ్యాంగోస్ ఉంటాయి అక్కడ. అండ్ మేము ఎప్పుడు మామిడికాయ పచ్చడి చేసుకోవాలన్నా అక్కడికి వెళ్తాము. అక్కడికి వెళ్ళి కొన్ని గ్రాఫ్టింగ్ కోసం స్టెమ్స్ తీసుకొని వచ్చి వీఆర్ ట్రయింగ్ సమ్ న్యూ వేరియంట్ ట్రై చేస్తున్నాం అనమాట. మా దగ్గర ఉన్న ట్రీతోని దాన్ని కంబైన్ చేసి. అండ్ డాడీ అక్కడ పని చేస్తుంటే నేను మమ్మీ ఒక చెట్టు కింద కూర్చొని చిల్ అవుతున్నాం అనమాట. బికాజ్ ఐఎమ్ జస్ట్ హ్యావింగ్ ద బెస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్ గైస్. నాకు ఆ ఫామ్ అంటే చాలా ఇష్టము. అండ్ నేను చాలా మిస్ అవుతున్నా వాపస్ వచ్చేసిన దగ్గర నుంచి. బట్ నేను మమ్మీ చరణ్ ఇంకా నాన్న వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ దీస్ మెనీ డేస్ నా హాలిడేస్లో. మళ్ళీ నేను హాలిడేస్ కోసం వెయిట్ చేస్తున్నాను అసలుకి ఎప్పుడెప్పుడు వస్తాయని. బట్ అంటిల్ దెన్ దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇస్ లైఫ్. ఓకే గైస్, సో ఇంకా నేను వెళ్ళాల్సిన టైం వచ్చింది బెంగళూరుకి. నా బస్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఉంది. బట్ వెళ్ళే ముందు నేను మీకు ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్తాను అనమాట. ఎవ్రీ ఇండియన్ పేరెంట్స్ ఎవర్, నేను ఎంత స్టైలిష్గా రెడీ అయిపోదాం అనుకున్నా, ఏమంటారు, ఇది ఒక షోల్డర్ బ్యాగ్, ఇది ఒక సూట్ కేసు, అట్లా రెడీ అయితే నాకు ఒక సంచి తగిలిస్తున్నారు. ఎప్పుడు నేను బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు ఏమంటారు అది ట్రావెల్ బ్యాగ్స్ తోటి తెచ్చుకోను. నేను సూట్ కేసుల్లోనే చదువుకుంటా. ఓన్లీ సూట్ కేసెస్ గాయ్స్. నేను ఇప్పుడు 2 సూట్ కేసులు తీసుకొని వస్తే నీకు ఎందుకు 2 సూట్ కేసులు అని చెప్పి మా నాన్న 2 సూట్ కేసుల్లో బట్టలు ఒకటే దాంట్లో తోసేసి నీకు ఇదే ఎక్కువ మూసుకొని పో అని పంపించేస్తున్నాడు అలాంగ్ విత్ ద సంచి. సో టిపికల్ ఇండియన్ ఫ్యామిలీలో బతుకుతున్నా నేను. సంచి లేకపోతే గడవదు. సో అట్లా అనమాట, నేను వెళ్ళాల్సిన టైం వస్తుంది. టైంకి నేను స్టార్ట్ అయిపోయాను అనమాట బస్ దగ్గరికి వెళ్ళడానికి. నన్ను దింపడానికి చరణ్ ఇంకా నాన్న వస్తున్నారు అనమాట. సో నేను వెళ్ళినాక కూడా చాలా సేపటికి వచ్చింది బస్సు. కొద్దిగా డిలేనే అయిందనమాట. అండ్ అట్లా డిలే అయినా కూడా బట్ ఇట్స్ ఓకే. నేను కూర్చొని నాన్నతో మాట్లాడుతుండే, చరణ్తో మాట్లాడుతుండే అట్లా కార్లో కూర్చొని. నేను వెళ్ళిపోతున్నా కదరా, మరి నీకు బాధ లేదా, మళ్ళీ ఎప్పటికో వస్తా అని నేను అంటుంటే చరణ్ అంటున్నాడు, ఉన్నప్పుడు ఎట్లుంటుందో లేనప్పుడు కూడా అట్లానే ఉంటుందిలే అంట. పెద్ద వాడైతే కామెడీ వాడు. నాన్న నేను వెళ్ళిపోతే ఎట్లుంటుంది నీకు అని అడిగితే నాన్న అంటున్నాడు, అది కూడా మనీలే కదా కన్నా, అక్కడ కూడా ఏముందిలే అంట. అసలుకి వీళ్ళైతే ఏం చెప్పాలి వీళ్ళ గురించిలే కానీ. బట్ దట్స్ ద ఎండ్ ఆఫ్ ఇట్ గైస్. నేను బెంగళూరుకి వెళ్ళిపోతున్నాను బ్యాక్. అండ్ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ ఇన్ హైదరాబాద్. So yeah, I've gotten into my bus and so basically వెళ్ళిపోతున్నాను అనమాట బెంగళూరుకి. I'm going to miss Hyderabad so much. నేను ఒక 1.5 month హైదరాబాద్లో స్పెండ్ చేసేసరికి బెంగళూరు ఫ్లో ఆఫ్ బెంగళూరు వైబ్స్ అంతా నాకు పనులు వెళ్ళిపోయాయి అనమాట. Now I very badly am going to miss Hyderabad for the next few days. I'm going to be very homesick after going home. But I just believe that Bangalore is going to grow on me like it always has. And నేను 2 bags full of fruits తీసుకెళ్తున్నాను అనమాట నా ఫ్రెండ్స్ కోసం. నేను వాళ్ళకి పంపించే ముందు ఐ విల్ ట్రై టు టేక్ అ వీడియో అండ్ షో ఇట్ టు యు గైస్ వాట్ ఆల్ ఐ హావ్
lot, and it's going to be an amazing thing to share with my friends because వాళ్ళకి మా ఫామ్లో గువావాస్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్లో నేను ఇచ్చేటప్పుడు నో నాకేమొద్దు అన్నారు. బట్ వన్స్ ఐ వాజ్ లైక్ యూ ట్రైడ్ అండ్ వన్స్ దే ట్రైడ్ దే వర్ లైక్ ఓ మై గాడ్ ఐ వాంట్ ఇట్ ఎవ్రీ టైమ్, అండ్ దే హవ్ బిన్ టెలింగ్ మీ ఫర్ ద పాస్ట్ మంత్ టు గెట్ దెమ్ వెన్ ఐ కమ్, and I'm going back to Bangalore. I am currently taking a few fruits for them. It's going to be simply amazing to share with them, and నేను మోస్ట్లీ వాళ్ళకి ర్యాపిడోలో పంపించడానికి ట్రై చేస్తా, బట్ కుదరకపోతే నెక్స్ట్ డే కాలేజ్లో ఇచ్చేస్తా. బట్ ఐమ్ గోయింగ్ టు షో యూ వాట్ ఆల్ ఐమ్ టేకింగ్. రేపు పొద్దున్నే మొత్తం పరిచి ఐల్ గివ్ అన్ అప్డేట్ once I reach Bangalore. For now I'm going to sleep. It's too late, the bus is delayed and I'm just very sleepy guys, so bye. So I finally reached home guys. నేను కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యాను అనమాట, అండ్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ వాట్ ఆర్ ద ఫ్రూట్స్ దట్ పప్పా సెంట్ హోమ్ విత్ మీ. అండ్ యా, సో దిస్ బ్యాగ్ ఇస్ ఫుల్ ఆఫ్ గువావాస్. ఈ బ్యాగ్ నిండా గువావాస్ ఉన్నాయి. 2 పట్టిందనమాట ఈ బ్యాగ్ని లేపడానికి. అండ్ దొండకాయలు ఇవన్నీ, దిస్ ఆల్ ఆర్ దొండకాయలు. ఇవి పీజీ కోసం అనమాట. నా కోసం మా నాన్న ఒక 4-5 మామిడికాయలు పంపాడు, సో తినాలనుకున్నప్పుడు తినడానికి. ఇప్పుడు ఇవన్నీ తీసి సెగ్రిగేట్ చేసి ఎవరింటికి వాళ్ళకి పంపించేసి అప్పుడు ప్రశాంతత. ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు పెడితే ఎంతైనా ఆ ఫ్రెష్నెస్ ఉండదు కదా. నిన్న కోసిన జాంకాయలు, సో పంపిస్తే ఇంటికి ఫ్రెష్గా అందరు తింటారు కదా అని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో అందుకే అందరికీ ఈక్వల్గా కొద్దిగా సెగ్రిగేట్ చేసి పంపించేస్తే అయిపోద్ది. నేను కాలేజ్కి తీసుకపోలేను ఇన్ని గనము. సో యా, so that is it for this vlog guys. I hope you like my a few days in my life. Yeah, so I'm going to see you guys in the next one. Bye bye.